హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను, కాబట్టి జాగ్రత్తగా వీడియోని చూడండి. ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ముందుగా డ్రాయింగ్ చేసే ముందు ఒకసారి డ్రాఫ్టింగ్ని చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ 2D డయాగ్రామ్ ఇదన్నమాట. సో ఇక్కడ అప్ రైట్ అని ఉందిగా, ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ యొక్క 2D డయాగ్రామ్ చాలా క్రిటికల్గా ఉంది, కాబట్టి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే తప్ప ఇది అర్థం కాదు. కాబట్టి మీరు స్కిప్ చేసుకుంటూ చూసారనుకో అసలు ఈ యొక్క 2D డయాగ్రామ్ ఎలా వేయాలో మీకు అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్గా చూస్తే తప్ప ఈ వీడియో మీకు అర్థం కాదు, నేను ముందుగానే చెప్తున్నా. ఓకే, కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో చేస్తాను, మీరు చూసి దీని ప్రకారంగా చేయండి. చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అర్థం కానీ ఏమైనా ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి టాప్ తీసుకుందాం. టాప్లో తీసుకొని వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ముందుగా డైమెన్షన్ చెక్ చేసుకుందాం. టోటల్ ఈ సర్కిల్ నుంచి మొత్తం 185, ఇదొక 45, ఇదొక 45. చాలా క్రిటికల్గా ఉంది, నేను స్టెప్ బై స్టెప్గా చేస్తాను, తర్వాత మీరు చూడండి. ముందుగా సర్కిల్ గీసుకుందాం. సర్కిల్ R18, అవి నెక్స్ట్ 36, సర్కిల్ 36. ఓకే, ఇక్కడ ఉంది కదా R18, R36. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది లైన్, ఒక లైన్ రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెఫరెన్స్ లైన్ తీసుకుందాం. ఈ యొక్క కలర్ మనకి ఎక్కువ కనబడతలేదు, కాబట్టి వీటిని కలర్ చేంజ్ చేసుకుందాం. బ్లాక్ వేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ లైన్ కోఆర్డినేట్లోకి వెళ్ళి కోఆర్డినేట్ ఈ సర్కిల్ నుంచి ఇలా అందాజుగా ఒక 180 తీసుకుందాం. ఓకే, డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సర్కిల్ R18, నెక్స్ట్ R36. ఓకే, ఇప్పుడు లైన్ తీసుకుందాం. ఈ సర్కిల్ తీసుకుందాం. ఆటో కోఆర్డినేట్ నుంచి ఎంత, ఒక 200. ఈ 200 బరాబర్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, రెఫరెన్స్ మాదిరిగా. ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి తీసుకుందాం. కోఆర్డినేట్ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ ఒక 200. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా చూడకపోతే మీరే తర్వాత కన్ఫ్యూజన్ అయ్యి మీకు ఈ యొక్క డ్రాయింగ్ ఎలా గీయాలో అర్థం కాదనమాట. ఓకేనా?
నెక్స్ట్ డ్రాయింగ్ చెక్ చేద్దాం. ఈ సర్కిల్ టు ఇక్కడికి కిందికి ఎంత 12 mm. ఓకేనా, ఇక 12 mm డౌన్ చేసుకుందాం. ఈ సర్కిల్ టు వర్క్ ఆఫ్సెట్ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 12 mm. ఓకే ఓకే 12 mm. నెక్స్ట్ 12 mm తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక -4 తీసేద్దాం. -4 తీసేస్తే ఎంత, ఆఫ్సెట్ ఇక్కడ నుంచి ఇక్కడ 12 -4 8 mm వచ్చిందా అక్కడికి. ఓకే, నెక్స్ట్ ఏమి, ఇక్కడికి ఈ చివరి నుంచి ఇక్కడికి టోటల్ ఎంత 45. ఈ 45 నుంచి 15 తీసుకుందాం. ఇప్పుడు వర్క్ ఆఫ్సెట్ ఈ సర్కిల్ టు ఇక్కడికి 45. ఓకే 45. నెక్స్ట్ ఈ 45 నుంచి ఇక్కడికి ఎంత 15. ఓకే, వర్క్ ఆఫ్సెట్ 15. ఓకే, ఇప్పుడు మనకు అవసరం లేని ట్రిమ్ చేసుకుందాం. ఇది 3 అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏ ట్రిమ్ చేసుకున్నాం, ఇలా ఇక్కడ లేదు కాబట్టి ఇలా ఇక్కడ ట్రిమ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ రేడియస్ ఎంత 8. ఓకే, రేడియస్ తీసుకున్నాం, ఫిల్లెట్ 8. ఓకే, ఇక్కడ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇలా కట్ కాకుండా మనకి ఈ సర్కిల్ ఇక్కడ కట్ అయింది కదా, ఇలా కట్ కాకుండా ఉండాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో ట్రిమ్ ఎంటిటీస్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి, అంటే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా తిరిగి యథావిధిగా ఏ స్థానంలో ఉండేది ఆ స్థానంలోకి వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ట్రిమ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది మనకి ఇది అవసరం లేదు. ఒకసారి డ్రాయింగ్ చెక్ చేద్దాం. 15 ఇలా. ఓకే, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాం. సర్కిల్ టు ఇక్కడ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు అవసరం లేదు, ట్రిమ్ చేసేసుకుందాం. ఓకేనా, డివైడ్ ఈ సర్కిల్ అవసరం లేదు, ఇది అవసరం. ఓకే, ఓకే, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, ఇటుపక్క వచ్చేసింది. రైట్ క్లిక్ చేసుకొని ఈ లైన్ మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్
ఇది కూడా ఇక్కడ దాకా మనకి ఏం అవసరం లేదు అన్నమాట. ఇది కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ కూడా అవసరం లేదు మనకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది కదా, ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ సేమ్ యాక్టివ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 తీసుకోవాలి. ఈ 45 నుంచి ఇటు మళ్ళీ 15 తీసుకోవాలి. అంటే 45లోన -15 తీసేయాలి. ఓకే, అది కూడా చూద్దాం. వర్క్ ఆఫ్ షీట్ ఎంటిటీస్ ఎంత 45. ఓకే, ప్లస్ 15 ఇక్కడ నుంచి ఇటు 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సర్కిల్ టు ఇక్కడ పైకి ఎంత 12 mm. ఓకే, ఒక లైన్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ చేసుకుందాం. అదే ట్రిమ్ ఉంది కదా, ఎంటిటీస్ 2 ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ మనకి ఎంత కావాలి, ఆఫ్సెట్ 12 mm. వర్క్ ఆఫ్సెట్ 12 mm. ఓకే, 12 mm. నెక్స్ట్ ఇది 12 mm మైనస్ ఇది ఎంత 9 mm. ఓకే, ఈ 9 mm డౌన్ చేసుకుందాం. ఓకే, అప్పుడు ఎంత ఇది 12 mmలోన 12 mm. ఓకే, ఆఫ్సెట్ ఇటు నుంచి డౌన్ 9 mm. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇందులో మనం ఏమేమి ట్రిమ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు డివైడ్ చేసుకొని ఇది అవసరం లేదు, ఇది లేదు, ఇది ఈ 3 మనకి అవసరం లేదు. ఓకే, ఓకే, ఓకే. దానికి ఇచ్చుకొని సేమ్ యాజ్ ఇట్ ఫిల్లెట్ ఎంత ఇటు సైడ్ ఎంత ఫిల్లెట్ ఎంత ఇచ్చాడో చూద్దాం ఒకసారి. దీనికి ఫిల్లెట్ ఇక్కడ రేడియస్ 8 ఇచ్చాడు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఇక్కడ కూడా రేడియస్ 8. ఫిల్లెట్ 8 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏది మనకు అవసరం లేదు, దాన్ని ట్రిమ్ చేసుకుందాం. ఇది అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఏం అవసరం లేదు కాబట్టి ఇక్కడ కూడా ట్రిమ్ చేసుకుందాం. అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుందాం. ఓకే, ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే, ఫిట్. నెక్స్ట్ ఇవి కూడా ఈ చివరిలో ఇది అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కూడా సెంటర్ నుంచి అవసరం లేదు మనకు. ఈ సెంటర్ కూడా ట్రిమ్ చేసుకుందాం.
అలాగే ఇది కూడా ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ డ్రాప్ నుంచి ఈ భాగం మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. ఈ భాగం మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పైనుంచి ఇటు స్టార్ట్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ చాలా కొంచెం క్రిటికల్గా టఫ్గా ఉన్నాయి కాబట్టి ఏం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ డౌన్ నుంచి మొత్తం ఎంత 158 ఇక్కడికి. ఓకే, లైన్ తీసుకొని రెఫరెన్స్ లైన్ అనమాట. ఇది ఆఫ్సెట్ 158. ఓకే, ఇప్పుడు ఎంటిటీ తీసుకొని ఇక్కడ ఈ లైన్ మ్యాచ్ చేద్దాం. ఓకే, ఓకే, సేమ్ మళ్ళీ 2 entities, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఎంత 45 కదా. దాంతో మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇవి సెలెక్ట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి టాప్ నుంచి 25 డౌన్, తర్వాత 38, తర్వాత 40, ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ టాప్ లైన్ నుంచి 29 డౌన్ చేసుకుందాం. ఆఫ్సెట్ 29. ఓకే, 29లో డయామీటర్ ఎంత 14. ఓకే, డయామీటర్ 14. ఓకే, నెక్స్ట్ ఏంది, అలాగే ఇక్కడ రేడియస్ 14 ఉంది. సర్కిల్ రేడియస్ 14. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ 2 సర్కిల్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత ఈ రేడియస్ 20 ఉంది కదా. ఇక్కడ ఈ సర్కిల్లో మనం ఇందాక ఆర్క్ గీసాం కదా, R14 సర్కిల్ గీసాం కదా. ఈ కార్నర్ నుంచి ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏది, R20 కదా. మనం ఇక్కడ R20 చూసామా. ఈ R20 ఎలా వచ్చిందంటే మనకి ఈ యాంగిల్ వస్తుంది కదా. మనం ఈ సెంటర్ నుంచి తీసుకుంటే ఈ యాంగిల్ రాదు కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇక్కడ కార్నర్లో ఉందా, ఈ సర్కిల్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చూస్తాం. సర్కిల్ కోఆర్డినేట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఈ సర్కిల్ నుంచి తీసుకుంటే గాన కరెక్ట్గా రాదు. ఓకే, కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి, ఈ రేడియస్ 20 ఉంది కదా, ఈ సర్కిల్లో చివర్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎంత, సర్కిల్ 20 or 20 ఇలా ఇచ్చుకోవాలి. ఓకే, ఇలా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అది ప్రజెంట్గా అది వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ 29 ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి మనం 38 డౌన్ చేసుకోవాలి. 38 ఆఫ్సెట్ ఇటు నుంచి ఇటుకి 38. ఓకే అని ఇప్పుడు సేఫ్టీగా ఇటు నుంచి ఇక్కడికి 50 సేఫ్టీగా అనమాట. ఓకే, ఇప్పుడు ఎంటిటీస్ ఇది
లేకుంటే అవసరం లేదులే. నెక్స్ట్ ఈ చిన్న హోల్స్ సర్కిల్స్ ఉన్నాయి కదా, డయామీటర్ 10 mm 2 హోల్స్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఎంత 38 లెంత్లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా. డయామీటర్ 10 mm 2 హోల్స్, ఇటు హార్జెంటల్గా 34 ఆఫ్సెట్ అనమాట. ఓకే, ఆఫ్సెట్ 34/2. ఓకే, ఒక పక్క వచ్చింది కదా 17, నెక్స్ట్ ఇటు పక్క నుంచి ఇటు 17. ఓకే, ఈ సర్కిల్లో మనం కావాల్సిన ఎంత డయామీటర్ 10 mm. ఓకే, ఇటు ఒకటి ప్లస్ డయామీటర్ 10 mm. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ హోల్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇటు నుంచి కిందకి ఎంత 70 mm డౌన్ అనమాట. 70 mm డౌన్ చేసి అక్కడ ఒక రేడియస్ 8 డయామీటర్ రేడియస్ 8 సర్కిల్ తీసుకోవాలి. ఓకే, 17 డౌన్ చేసుకోవాలి. ఈ సర్కిల్ ఈ సర్కిల్ టు కిందకు 17. ఓకే, చేసుకున్నాము. ఈ సర్కిల్ చేసుకున్న ఈ సెంటర్ నుంచి రేడియస్ 8 mm సర్కిల్ తీసుకున్నాం. ఓకే, సర్కిల్ ఆటో కర్సర్ కోఆర్డినేట్ సర్కిల్ ఎంత రేడియస్ 8. ఓకేనా, ఇప్పుడు డ్రాపింగ్ ఇద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ టాంజెంట్ లైన్ స్ట్రైట్గా తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, లైన్ ఈ సర్కిల్ టు ఒకటి, ఈ సర్కిల్ ఇటు నుంచి ఇటు ఒకటి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసుకుందాం. ఓకేనా, ఈ డ్రాయింగ్లో ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, డివైడ్, ఇది అవసరం లేదు, ఇది 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 ఇది. ఓకే, ఇది ఇది. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ కూడా మనకు అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ సర్కిల్స్ అయిపోయినాయి కాబట్టి ఈ లైన్ కూడా ఏం అవసరం లేదు. సో వాటిని కూడా డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫిల్లెట్ 5 mm ఫిల్లెట్ ఉందా, ఈ కార్నరు అనమాట, ఈ కార్నరు ఫిల్లెట్ 5 mm ఫిల్లెట్, ఈ కార్నరు 5 mm ఫిల్లెట్ అనమాట. ఓకే, రేడియస్. సో నెక్స్ట్ ఏం చేయాలి, రేడియస్ ఎంత 5. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, ఇక్కడ వచ్చిందా, ఇలా క్లిక్ చేసుకోవాలి. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఇలా క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఏం అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసుకుందాం. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదు, ఇది 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 తర్వాత ఇది ఇది. ఓకే, ఇక్కడ కూడా ఉంది, ఇది చిన్నది ఇలా. ఓకేనా, వచ్చిందా ఇక్కడ దాకా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సర్కిల్ ఈ కార్నర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సర్కిల్ ఇక్కడ ఎంత 38 ఉంది కదా, ఈ 10 సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ సెంటర్ నుంచి కిందకి ఎంత 40 mm ఇంకొక లైన్ గీసుకుందాం. ఆఫ్సెట్ ఈ సర్కిల్ నుంచి కిందకి ఎంత 40 mm డౌన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్కిల్ గ్యాప్ వచ్చింది కాబట్టి
ఇక్కడ 2 ఎంట్రీ ఇక్కడ లైన్ తీసేసుకుందాం. ఓకే, ఈ సర్కిల్లో ఎంత సాధిస్తున్నాం, ఇదంతా డయామీటరు సేమ్ రేడియస్ 8 కదా, ఇక్కడ కూడా సేమ్ రేడియస్ 8. ఈ రేడియస్ 8 ఏంది తీసుకోవాలని కాదంటే ఇక్కడ ఎంత సర్కిల్ సైజు ఎంత ఉందో సేమ్ యాటి రెండు ఒకటే సైజులో ఉన్నాయి కాబట్టి ఇందాక ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, రేడియస్ 8 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ రేడియస్ 8 తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అవసరం లేనివి ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఇక్కడ ట్రిమ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ట్రిమ్ చేసుకున్నాం. ట్రిమ్ చేసుకునే ముందు ఇక్కడ ఈ చివర్లో ఫిల్లెట్ 6 ఉంది కదా, ఈ ఫిల్లెట్ 6ని రేడియస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ ఫిల్లెట్ ఇక్కడ ఎంత 36 కదా, ఈ 36 నుంచి ఒక లైన్ గీసుకుందాం. సెంటర్ టు ఒక 36 by 2. ఓకే, ఇటోటి ప్లస్ ఇటోటి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించారో లేదో, మనం ఇవన్నీ గీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఆర్కు 36 ఉంది. ఇక్కడ ఏ సెంటర్ నుంచి తీసుకోవాలో తెలుసా మీకు? ఈ సర్కిల్ మనం ఇందాక తీసుకున్నాం కదా, ఈ రేడియస్ 14 ఉందా, ఆ సెంటర్ లైన్ నుంచి ఇది ఒక 36 రేడియస్ తీసుకోవాలి. ఈ సర్కిల్ నుంచి రేడియస్ ఎంత, 36. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ టు ఇక్కడ కార్నర్లో ఉందా, మనకు రేడియస్ 6 ఉంది కదా, ఆ కార్నర్ వరకు ట్యాంజెంట్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ట్యాంజెంట్ లైన్. ఓకే, లైన్ సర్కిల్కి టచ్ చేసి ఈ కార్నర్లో ఇక్కడ ట్యాంజెంట్ లైన్, ఇక్కడ సర్కిల్ ఉందా, ఇక్కడ ఈ లైన్కి ఇక్కడ ఈ లైన్కి సెంటర్లో ఇలా. ఓకేనా, సేమ్ యాట్ ఈ సర్కిల్ టు ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ కూడా మనకు అవసరం లేదు, ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే, ఇక్కడ కూడా మనకి అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఫిల్లెట్ ఎంత చెప్పాను ఇందాక, ఫిల్లెట్ 6 mm. ఓకే, రేడియస్ 6 రేడియస్ ఇక్కడ ఈ కార్నర్లో 6 రేడియస్. ఓకే, దీంట్లో ఫిల్లెట్ ఉంటాయి, రేడియస్ ఉంటాయి, చాంఫర్ ఉంటాయి అనమాట. మనకు చాంఫర్ ఫిల్లెట్ ఒకటి, రేడియస్ ఫిల్లెట్. మనకు కావాల్సింది రేడియస్ ఫిల్లెట్ కదా, ఎంత 6. ఓకే, ఈ లైన్ టు ఇక్కడ ఒకటి, ఈ లైన్ టు ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా మనం ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అన్ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఏది అవసరం లేదు, దాన్ని ట్రిమ్ చేసుకుందాం. సో ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒకటి. ఓకే, క్లిక్ చేసుకుందాం, డిలీట్ చేసుకుందాం. ఓకేనా, ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టు, దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం ఇంకా ఏమైనా మర్చిపోయాము. ఇక్కడ టాప్లో ఇక్కడ రేడియస్ రావాలి కదా, ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ సర్కిల్ ఇక్కడ టాప్లో ట్రిమ్ 2 ఎంటిటీస్, ఇక్కడ ట్రిమ్ 2 ఎంటిటీస్ ఉన్నాయి కాబట్టి అంటే 2 లైన్లు ఇప్పుడు దూరంగా ఉన్న వాటిని దగ్గరగా కలుపుకోవడానికి అనమాట.
ఈ లైన్ను ఇక్కడ మధ్యలో మనకి సర్కిల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఉంది, కానీ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి రాదనమాట. సో ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఓకేనా, ఇలా రెండు మ్యాచ్ అయినాయా. ఇప్పుడు ఇదెంత 20 అంటే ఆఫ్సెట్ ఎంత 10 ఓకే. ఆఫ్సెట్ 10. మనకి 2 సైడ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, బోత్ సైడ్ అని సెలెక్ట్ చేస్తే 2 సైడ్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా, ఓకేనా. వచ్చేసిందా. సో ఓకే. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇక్కడ ఈ లైన్ ఎంటిటీస్ కావాలి కాబట్టి సేమ్ ట్రిమ్ టు ఎంటిటీస్ ఓకే. ఇది ఓకే వచ్చిందా. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఈ స్టాకు దాన్ని ట్రిమ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కార్నర్లో మనకి ఎంత రేడియస్ 6 ఓకేనా. రేడియస్ 6 లైన్ టు ఈ సర్కిల్కి ఓకే. ఈ లైన్ టు ఈ సర్కిల్ ఓకే. ఇక్కడ మనకి అవసరం లేనిది ట్రిమ్ చేసేసుకుందాం, ఇది అవసరం లేదు ఓకే. ఇలా మౌస్ ఇలా పట్టుకొని ఇలా ట్రాక్ చేసినా కానీ ట్రిమ్ అయిపోతుంది ఓకేనా. ఓకే. ఇప్పుడు మనకి ఏమీ అవసరం లేదు, వాటిని కూడా మళ్ళీ డిలీట్ చేసుకుందాం. 1 2 3 అలా అయితే ఈ సెంటర్ కూడా అవసరం లేదు. 3 4 5 6 7 8. సో ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి అన్నిటిని డిలీట్ చేసేసాము. ఇక్కడ డిలీట్. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా కష్టమైనది 2D డయాగ్రామ్ అయినా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ పోతే ఏ డ్రాయింగ్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. సో తొందరపడకుండా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైనా మర్చిపోయామో ఒకసారి చెక్ చేసుకుందాం. సర్కిల్ ఓకే, రేడియస్ ఇది ఓకే, ఇది ఓకే, ఈ సర్కిల్స్ ఓకే, ఈ 2 సర్కిల్స్ ఓకే ఓకే. ఇక్కడ ఈ సర్కిల్స్ ఓకే, ఇక్కడ ఈ సర్కిల్ ఓకే, ఇక్కడ ఈ సర్కిల్ ఓకే, ఈ సర్కిల్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ 12 mm ఓకే, ఇక్కడ 4 mm ఓకే, ఇక్కడ 4 mm గ్యాప్ ఉంది అనమాట, ఇక్కడ 4 mm గ్యాప్ ఉంది ఓకే. 12 mm, ఇక్కడ 12 mm, ఇక్కడ 9 mm ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈరోజు చూశారు కదా, దీనిని మనకు లైన్ థిక్నెస్ కూడా మనకు బాగా కనపరావాలంటే లైన్ థిక్నెస్ కూడా చేంజ్ చేసుకుందాం ఓకేనా. Ctrl+A సెలెక్ట్ చేసుకొని మౌస్లో రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్స్ అని ఉంది కదా, సారీ ఇక్కడ లైన్ విడ్త్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే మనకి ఏ సైజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం బాగా థిక్నెస్ కనబడాలంటే ఈ చివరిలో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది బ్లాక్గా ఉంది కదా, ఈ బ్లాక్గా ఉన్న దాన్ని కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజ్గా Ctrl+A ప్రెస్ చేసి మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సేమ్ ఈసారి ఏం చేయాలి, వేవ్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దీనిని సెలెక్ట్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుందాము ఓకే. ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. చూశారు కదా, ఇలా మనకి ఎలా కావాలనుకుంటే అలా కలర్ కానీ ఇంకొక లైన్ లెంత్ కానీ లైన్ థిక్నెస్ కానీ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. చూశారు కదా, మళ్ళీ దీనికి ఇది 2D డ్రాఫ్టింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలని కదంటే నెక్స్ట్ డ్రాఫ్టింగ్కి వెళ్ళి స్మార్ట్ డైమెన్షన్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి కావాలనుకుంటే అవన్నిటిని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెక్ చేయొచ్చు, కానీ మళ్ళీ వీడియో పూర్తిగా లెంత్ అవుతుంది కాబట్టి సో ఇంకా ఇక్కడతోనే ముగిద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ యొక్క డ్రాఫ్టింగ్ కరెక్ట్ బరాబర్గా ఉందో తప్పుగా ఉందో ఒకసారి డ్రాయింగ్ వేసి మెజర్మెంట్ చేసి చూడమని కదని కామెంట్ బాక్స్లో చేస్తే నేను దీనికి
సేమ్ యాక్టి ఇదే మాదిరిగా ఒక డైమెన్షన్స్ కూడా చెక్ చేసి చేస్తాను అనమాట. లేదు ఇప్పుడు ఇక ఒకసారి వీడియో లెంత్ అయినా పర్లేదు కానీ డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ డైమెన్షన్స్ కదా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ లైన్ ఎంత 158. తర్వాత చూసుకుందాము. ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏమనుకోండి, ఫస్ట్గా మనకు కావాల్సింది డయాగ్రామ్ ఎలా గీయాలో మెజర్మెంట్స్ తర్వాత నిదానంగానే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. రేడియస్ 6. ఓకే. ఈ సర్కిల్ రేడియస్ 36, డయామీటర్ 14. ఓకే. ఈ సర్కిల్ 14, ఈ రేడియస్ రేడియస్ 5. ఓకే. ఈ సర్కిల్ డయా 10 mm. ఈ సర్కిల్ అనమాట. ఓకే. డయా 10 mm. ఇక్కడ డయా 16 అన్నప్పుడు రేడియస్ ఎంత అవుద్ది మనకి? సర్కిల్ సెలెక్ట్ చేస్తే రేడియస్ వచ్చేస్తుంది. రేడియస్ 8. ఇక్కడ ఒకటి అనమాట. ఈ రెండు సేమ్ ఉంది. ఇక్కడ డయామీటర్ 16, డయామీటర్లోకి వచ్చేసరికి 16 అవుతుంది. ఇక్కడ రేడియస్లో వచ్చేసరికి 8 అవుతుంది. రేడియస్ అంటే 1/2 అనమాట. ఇది 1:1. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ సర్కిల్ ఎంత రేడియస్లో ఉంది కాబట్టి రేడియస్ 18. ఓకే. ఈ సర్కిల్ రేడియస్ 36. ఇది ఈ సర్కిల్ స్మాల్ డైమెన్షన్స్ తర్వాత 15. ఓకే. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఎంత 12 mm. ఓకే. నెక్స్ట్ ఎంత 4 mm. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 9 mm. స్టార్టింగ్ టు ఇక్కడికి 12 mm. ఇది 3 mm. ఓకే. నెక్స్ట్ ఫిఫ్టీన్. ఓకే. నెక్స్ట్ అలాగే ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 29. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 38. ఓకే. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 17. ఓకే. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 40. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చాం కదా, ఈ సర్కిల్ రేడియస్ 8. ఓకే. ఈ సర్కిల్ రేడియస్ 6. ఓకేనా.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఈ సర్కిల్ కూడా సారీ ఇక్కడ ఒకటి మర్చిపోయాను కదా, రేడియస్ రేడియస్ 20. చూశారు కదా ఫ్రెండ్స్, డైమెన్షన్ కూడా బాగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. లెంత్ 180, 158, లెంత్ 158. ఓకే, ఇక్కడ టాప్ నుంచి డౌన్ 29లో ఒక సర్కిల్, టాప్ నుంచి కిందకి ఒక 29లో ఒక సర్కిల్, తర్వాత 30 లెంత్లో 2 సర్కిల్, తర్వాత 30 లెంత్లో 2 సర్కిల్. ఓకేనా, తర్వాత 17లో ఒక సర్కిల్, 17లో ఇక్కడ ఇదొక సర్కిల్ అనమాట. తర్వాత 40లో ఇదొక సర్కిల్, ఇక్కడ ఈ టాప్ నుంచి ఇక్కడ కిందలో ఒక సర్కిల్, తర్వాత రేడియస్ 18, రేడియస్ 13, రేడియస్ 18, రేడియస్ 13. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ వచ్చింది ఈ సర్కిల్ టు ఇక్కడికి 40, 45, ఈ సర్కిల్ టు ఈ చివరిలో ఎంత 45, ఇది 45. ఓకేనా, నెక్స్ట్ ఈ 12 mm, ఇక 12 mm వచ్చేసిందా. నెక్స్ట్ ఇక్కడ 15, ఇది 4, ఇక్కడ 15 వచ్చేసిందా. నెక్స్ట్ ఇది ఈ విడ్త్ 4 mm. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇటు 12 mm, ఇటు 12 mm, ఇటు 12 mm. ఓకే, ఇటు 15 mm, ఈ లెంత్ 15 mm, ఇక్కడ 15 mm. ఓకే, నెక్స్ట్ ఇది 9 mm, ఇది 9 mm, ఇక్కడ 9 mm. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్గా బరాబర్ వచ్చినాయి అనమాట, పర్ఫెక్ట్గా వచ్చినాయి. అలా స్టెప్ బై స్టెప్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే మంచిగా ఫిగర్ నేర్చుకోవచ్చు, మంచి ప్రోగ్రామర్కి మంచిగా డ్రాయింగ్ చేసుకోవచ్చు, 2D డ్రాయింగ్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఎలా వేసాను. సో ఈ యొక్క డ్రాఫ్టింగ్ కూడా మనం కావాలనుకున్నంత కలర్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తాం 1, 2, ఇలా అన్నీ డ్రాఫ్టింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనకి కలర్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈరోజు ఈ కలర్ సెట్ చేసుకుందాం. ఓకే, కలర్ చూశారుగా ఫ్రెండ్స్, మరి ఈ యొక్క 2D డ్రాయింగ్ని ఎలా ప్రాక్టీస్ చేశానో చూశారు కదా. సో మీకు కూడా ఒకసారి కొంచెం కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే చాలా టఫ్గా ఉంటుంది, ఇది ఒక ఛాలెంజెస్ అనుకోవాలి. మరి సో ఏం ఫీల్ అవ్వకుండా చిన్నగా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కాకపోతే మనం ముందుగానే దాన్ని ఒక డ్రాయింగ్ చూసేసరికి ఇది ఇంత కష్టంగా ఉంది, ఇంత హార్డ్గా ఉంది, మేము చేయగలమా అనే భయం మనలో ఉంటే ఏది చేయలేము అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మరి ఈ యొక్క 2D డ్రాయింగ్ని గీసేది ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా అర్థం కానివి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి 2D డ్రాయింగ్ కానీ డ్రాఫ్టింగ్ కానీ అలాగే
ప్రోగ్రామింగ్ కానీ డిజైనింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఎక్కువ మందికి చూసి నేర్చుకోవాలని కదంటే మీరు చేయవలసినది ఏంది, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ నేను పెట్టే ప్రతి వీడియోస్ అన్నీ మీకు చూడడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.